యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. లవ్ స్టోరీ చెప్పావా? నాకు లవ్ స్టోరీ ఏం లేదన్న. ఎట్లా వచ్చింది నీకు థాట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని థాట్ ఎట్లా వచ్చింది నీకు? థాట్ అంటే మా ఫ్రెండ్ అన్న అంటే మా ఆహార అలవాట్లు కానీ మా డ్రెస్ సెన్స్ కానీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మన ట్రైబల్స్ కాబట్టి. మళ్ళీ ఇలా కలుస్తామని అనుకోలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నాను అంటే వీళ్ళు అరకు ట్రైబల్స్ అని స్టార్ట్ చేసి వీళ్ళ జీవన విధానాలు చూపించారు. కానీ వీళ్ళు రాను రాను ఏం చేస్తారంటే పాష్గా టీ షర్ట్లు వేసుకుని ఆ సోల్ మిస్ అయింది అంటున్నారు చాలా మంది. అట్లా ఆలోచించడం తప్పు అనుకుంటాను నేనంటే. ఎందుకంటే మేము చదువుకుంటూ ఉంటాం అన్న బయటికి వెళ్ళి కాలేజీలో ఇట్లా మేము ప్రమోషన్లు అవి వద్దంటున్నామంట, ప్రమోషన్ వీడియోలు అవి తీసుకోవట్లేదు అంటే ఎందుకు? ఫ్యూచర్లో కూడా మేమైతే చేయకూడదు అనేసి మేమైతే అనుకుంటున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ అడవులు మనకి చూడడానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి మనకి, కానీ ఈ అడవులనే దైవంగా భావిస్తారు ఈ గిరిజన ప్రాంతాలు. వీళ్ళు అసలు ఏం తింటారు, ఏం చేస్తుంటారు, వీళ్ళు పెళ్ళిళ్ళు, వీళ్ళ ఫంక్షన్లు అవి ఎలా చేసుకుంటారు, ఇవన్నీ మనకి అరకు ట్రైబల్ కల్చర్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో మొత్తం అన్నీ పెడుతున్నారు వాళ్ళు. అసలు నిజంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాము, రాజు, గణేష్ వాళ్ళ ముగ్గురిని అడిగి అసలు వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు, వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళ గురించి అడిగి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి నాతో మీరు కూడా. అసలు ఈ గిరిజనులు వీళ్ళు వాడుకకి ఏం మాట్లాడుకుంటారు, మనమైతే తెలుగు ఇలా మాట్లాడతాం. అసలు వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వీళ్ళు ఎలా మాట్లాడతారు, అసలు వీళ్ళు ఏం పనులు చేస్తారు, ఇక్కడ ఏం పండుతాయి, అసలు వీళ్ళకి అసలు వర్షాలు అవి ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒకసారి మన రాము వాళ్ళని అడుగుదాం. ఒకసారి వెళ్దాం వాళ్ళ దగ్గరికి. ఇది వస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, ఇంత ప్రశాంతంగా ఉంది ఇదంతాని. హాయ్ రాము. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? చాలా చాలా ఏం రాము, ఎట్లా ఉన్నారు ఏంటి? మేమందరూ కూడా చాలా చాలా బాగున్నాం. ఎట్లా నడుస్తుంది మన ఛానల్, ఎట్లా నడుస్తుంది? చాలా బాగుంది. ఎట్లా జరిగిందన్న జర్నీ? బాగా జరిగిందా? మా రూట్ ఎట్లా చూసావు? కాదు, నీ చూసి అబ్బా ఏముంది ఇది అనుకున్నాను వీడియోలు చూసి, కానీ వచ్చేటప్పుడు మాకు రోడ్లు అవన్నీ అట్లా ఉంటే బాగుంది. మొత్తం వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నీకు వచ్చిన సబ్స్క్రైబర్లకి అందరికి ఏదో చేస్తున్నావు, సబ్స్క్రైబర్ని పైకి కొండమే తీసుకెళ్ళి ఏదో వంట వండేది పెట్టావు, మరి మాకు ఏం లేదా? తప్పకుండా అందరు కలిసి చేద్దాం. అంతకంటే ముందు మనకి గణేష్తో కలిసి ఒకసారి ఊరు, తర్వాత మా కొండల్ని చూడండి, తర్వాత అందరు కలిసి ఇదే పైన సెట్ చేస్తాం. ఇదంతా తప్పకుండా చేద్దాం. అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తాం. చేసేద్దాం. ఓకే 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 ఓకే, గణేష్ని తీసుకెళ్ళండి. ఓకే ఓకే దా గణేష్, మన ఊరు చూద్దాం కాసేపు అట్లా. ఇక్కడ గణేష్ విషయాలు ఊరు ఎలా ఉందన్నా? చాలా చాలా బాగుంది చూడడానికి. అసలు ఇక్కడే ఉండిపోలేదు. ఎందుకుంటున్నా ఏమున్నాయి, పళ్ళు ఏమున్నాయి, ఏం వెరైటీలు చూపిస్తాం? మేము ప్రస్తుతానికైతే పనసపళ్ళు, మామిడిపళ్ళు అవైలబుల్ ఉన్నాయి. పనసకాయ కోసి చూపిస్తావా? పనసపండు తింటామన్నా? సరే తీసుకొస్తాం. పనసకాయ అయితే గణేష్, ఈ వీడియోలు చూస్తే మంచి మంచి మాట్లాడుతుంటారు మీరు. నాకు ఇంకేవో మంచి ఐటమ్ మీద వండి పెడతాం అనుకుంటే పనసకాయ తీసుకొచ్చావు. ఇది కూడా తిందామన్నా? ఇది కూడా వీడియో చేసేద్దాం. మంచిగా వండి పెట్టాలి నువ్వు నాకు, మంచిగా ఇది మంచిగా కోసి పెట్టాలి. నేను ఇప్పుడు లైవ్లో చూడలేదు కోయడం. ఇప్పుడు చూపిలేను. వంట ఎట్లా వండుతా అన్నారు. వంట కూడా అవుతుందన్నా. ఈలోపు ఈ పనసపండు తిందాం. బాగా అలవాటు ఉందా నీకు? బాగా అలవాటు. ఇవి అమ్ముతుంటారా లేకపోతే? కొన్ని అమ్ముతాం, కొన్ని తింటాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. అమ్మాయిలు బాగుంటారా కాలేజీ? బాగుంటుంది. ఎవరైనా ప్రపోజ్ చేశారు? ఎవరైనా ప్రపోజ్ చేసినా మనకు సెట్ అవ్వరు. వంట ఎట్లా వండుతా అన్నారు. వంట కూడా అవుతుందన్నా. ఈలోపు పనసపండు తిందాం. బాగా అలవాటు ఉందా నీకు? బాగా అలవాటు. ఇవి అమ్ముతుంటారా లేకపోతే? కొన్ని అమ్ముతాం, కొన్ని తింటాం. ఇప్పుడు ఏం చదువుతున్నాను? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. అమ్మాయిలు బాగుంటారా కాలేజీ? బాగుంటుంది. ఎవరైనా ప్రపోజ్ చేశారు? ఎవరైనా ప్రపోజ్ చేసినా మనకు సెట్ అవ్వరు. నిజంగా ఈ ఛానల్లోకి రాము ఎట్లా పిలిచింది దీన్ని అసలు? రాము
అంటే నాకు ఫోన్ చేసి ఇట్లా వీడియోస్ చేద్దాం, ఓకేనా నీకు ఓకేనా అంటే ఓకే చేద్దాం వీడియోస్ అంటున్నాం కదా, ఎలాంటివి చేద్దామంటే మన ట్రైబల్కి సంబంధించింది చేద్దాం, మన పండుగలు మరి ఇంకా మన ప్రాంతంలో జరిగే రకరకాలు ఉంటాయి కదా, మన వంటలు మన పాత్రలు చూపిద్దాం. సరే చేద్దాం నేను రాము. ఎలా ఫ్రెండ్ నీ గ్రామం ఎలా పరిచయం నీకు అసలు? అంటే నాకు పరిచయం అంటే మా చుట్టాలు అవుతారు అనమాట, మాయా అత్త తెలిసిన వాళ్ళు. మాయ అవుతాడా? మాయా 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 అంటే వాళ్ళు రామ్ వాళ్ళ నాన్న వాళ్ళు మాయ అవుతారు, కొంత మాయ చుట్టాలు ఒకసారి దగ్గర ఉంటారు. అట్లా తెలుసు, అంటే అంత ఎక్కువ తెలీదు, మామూలు లైట్గా తెలుసు. అప్పుడు బాగానే ఇస్తున్నాడా నీకు డబ్బులు? బాగానే ఇస్తున్నాడా? మనోడు అల్లుడే కదా ఎందుకులే అని చెప్పి ఎందుకు ఇస్తున్నా సమానంగానే పంచుకుంటున్నాం. బాగానే పంచుతున్నాడా? ఏం మోసం చేయట్లేదు అయితే? లేదు లేదు పంచుకోండి బాగా బాగా. ఇదే నేను పోయాలంటే ఒక రోజు పడుతుంది. సింగిల్ హ్యాండ్ గణేష్ సింగిల్ హ్యాండ్ తనకు వస్తున్నాడు, అలవాటు కదా అన్న చిన్నప్పటి నుంచి. ఇంకా నీకు ఏమి ఇష్టం ఇక్కడ? ఇంకా మా ప్రాంతంలో దొరికేవన్నీ మామిడి పళ్ళులని, పంచపళ్ళు, ఇంకా అడవిలో సాల పళ్ళు దొరుకుతుంటాయి అన్న, అవన్నీ ఇష్టమే. బాగా ఎక్కడికి వెళ్తుంటారు మీరు ముగ్గురు కలిసి వెళ్తుంటారు? ఎక్కడికైనా వెళ్ళాలంటే ముగ్గురు కలిసి వెళ్తాం అన్న. ఎందుకని మళ్ళీ రెవెన్యూలో మళ్ళీ అన్న తగ్గుద్దనా? అలా కాదన్న, వెళ్ళకపోతే అంటే ఒకరికి ఖాళీ లేకపోతే ఆపేస్తాము, ఖాళీ ఉన్న రోజు అందరు కలిసి వెళ్తాం అనమాట. ముగ్గురు కలిసే చేస్తారు? ముగ్గురు కలిసే చేస్తాం, ఎక్కడ వెళ్ళాలన్నా ముగ్గురు కలిసి వెళ్తాం. మరి లవ్ స్టోరీ గురించి చెప్పావా మీ మాయకి? నాకు లవ్ స్టోరీ ఏం లేదన్న. ఎట్లా చెప్పినా సరే చెప్పట్లేదు, చూస్తాం తెలుగుగా ఉన్నావు అట్లా. లేదన్న నిజంగా లేదు. ఎక్కడ చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా? పాడేరులో అవుతుంది, పాడేరులో డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్. ఎవరైనా చేస్తారా, ప్రపోజ్ చేస్తారా నీకు? మీ మాయకి వస్తే ప్రపోజల్ చేస్తాను, మీ మాయని అడుగుదాం. అతనికి వస్తాయన్నా, నాకైతే ప్రపోజల్స్ ఏం రాలేదు. నీకు ఎవరు నచ్చలేదా? ఏమో మరి వాళ్ళ దృష్టికి ఎలా కనిపిస్తుందని తెలీదు, నాకైతే ఇంకెవరికి రాలేదు. నీకైతే ఎవరు ప్రపోజ్ చేయలేదు? లేదు లేదు. డైలీ ఏం తింటారు మీరు రెగ్యులర్గా? మేము అనుకో టిఫిన్ ఇడ్లీ అన్నం సాంబారు అలా తింటాం మేము. డైలీ అంటే మాకు ఇక్కడ ఈ దొడ్లో కూరలు, తోటకూరని రకరకాల కూరలు, ఆకుకూరలు ఉంటాయి, అవి తింటాం. మీ వంటలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మాకు మధ్యాహ్నం ఏం తింటారు? అంటే పనులకి వెళ్ళిపోతాం, మధ్యాహ్నం పనులకి వెళ్ళి రాగిజా ఉంటుంది కదా అంబలి, అది తీసుకెళ్తాం, పని చేసుకుంటే వెళ్తాం. మరి కాలేజీకి ఎప్పుడు వెళ్తున్నావు? పనికి వెళ్తుంటే? కాలేజ్కి కూడా వెళ్తున్నాను, అంటే ఇంట్లో ఉన్నప్పుడు పనులు చేస్తాను, కాలేజ్కి వెళ్తాను. ఇప్పుడు ఈ పనస పళ్ళతో పాటు ఇంకా ఏముంటాయి పళ్ళు ఇక్కడ మీకు? అడవిలో ఇంకా ఉంటాయన్న, మీకు వీడియోలో చేస్తున్నాం, అది జర్రి పళ్ళని, పిండి పళ్ళని అలాంటివి ఉంటాయి అన్నమాట. అవి సమ్మర్లో దొరుకుతాయి, ఇప్పుడు లేవు, అయిపోయి. చాలా మంది అంటుంటారు ఇక్కడ అడవి పళ్ళు తింటే, ఈ అడవిలో దొరికి పళ్ళు తింటుంటే కొంచెం పిచ్చోళ్ళు అవుతారు అది ఇది అంటారు, నిజమేనా? కొన్ని ఉంటాయి అన్న, కొన్ని తినని ఉంటాయి, కొన్ని తినని ఉంటాయి, అలాంటివి సరిగ్గా చూసుకొని మనం తినాలన్నమాట. ఇది అలాంటిది అనేది? అలాంటిది కాదండి, మంచిదే. వాసన చూస్తేనే తినాలనిపిస్తుంది. ఈ ఆకులు ఏంటి? ఎక్కడే ఆకులు? అడ్డాకులు అన్న, మనకు అడవిలో దగ్గరలోనే ఉంటాయి. వీటిలో విస్తరాకులు కూడా చేస్తారు కదా? చేస్తారు, వీటితోనే చేస్తారు. మీరు చేస్తుంటారు విస్తరాకులు? ముందు చేస్తుండే ఉన్నా, ఇప్పుడు పెద్దగా లేదనమాట. అంటే అందరూ ఇదేంటి పేపర్ ప్లేట్స్ వచ్చాయి కదా, వాటి వలన ఇది అందరూ పెద్దగా కొనుక్కోవట్లేదు, అంటూ మానేశారు. మానేశారు. ఎక్కడో ఒక దగ్గర అవుతుంది ఉంది. ఓకే. మీది భాష మేము ఇంకో తెలుగు. మాది ఒరియా అన్న. ఒరియా? ఫుల్ ఒరియానా లేకపోతే? ఒరియా ఒకటి, కొండ భాష మాట్లాడతాం. మీ భాషలో ఒక డైలాగ్ చెప్పారు. అంటే డైలాగ్ అంటే సినిమా డైలాగ్ అన్న, ఏదో ఒకటి. హాయ్ ఎలా ఉన్నారు? హాయ్ ఎలాగ మనీ దేర్. ఎలా మనీదేర్? మనీదేర్ ఎలాగ మనీ దేర్ అంటే ఎలా ఉన్నారు. ఎలా ఉన్నారు? సినిమా చూస్తుంటావు బాగా? ఎక్కువ చూడను, అంటే మనకు డేటా కూడా ఎక్కువ ఉండదు. సరే, ఇప్పుడు చాలాసార్లు మీరు వైజాగ్ వెళ్తుంటారు, నెలకు 2-3 సార్లు వెళ్తుంటారు కదా? నెలకి 2-3 సార్లు కదా, నేను నెలకు ఒకసారి వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు అక్కడ జనాలు చాలా మంది ఉంటారు కదా, ఫాస్ట్గా ఉండి చూస్తుంటారు, మీకు వాళ్ళకి చాలా తేడా కనపడుతుంది. ఇక్కడ మీరు ఉండేదానికి అక్కడ దానికి ఏమనిపిస్తుంది నీకు అక్కడికి వెళ్తుంటే? అక్కడంటే మాకు వైజాగ్ వాళ్ళు చూస్తే వీళ్ళంతా ఆడుకోవాలి పైనుంచి వచ్చారు అని ఈజీగా తెలిసిపోద్ది వాళ్ళకి. మనం చూస్తే అక్కడ ఎక్కువ ఎండలు, వేడి వాతావరణం కూడా డిఫరెంట్గా, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అక్కడ చాలా తేడా డిఫరెంట్గా ఉంటుంది. తేడా ఉంటుంది. ఓకే, నీకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బస్సులు అవి ఆ సిటీ అంతా చూసి నీకు ఏమనిపిస్తుంది? నీకు ఉండాలి హాస్టల్లో, ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్తా? లేదన్నా, నాకు సిటీ అంటే అంతగా పెద్దగా ఇష్టం ఉండదు. ఈ సిటీ కన్నా మా ఊరు ఇంకా బాగుంటుంది, ప్రశాంతంగా చల్లగా గాలిస్తుంటుంది, అన్నీ బాగుంటాయి అనుకుంటున్నాను. ఏమని చూసావు వైజాగ్లో నువ్వు? వైజాగ్లో కైలాసగిరి, ఆర్కే బీచ్, ఇంకా జూ పార్క్ చూసాను.
జూ పార్క్ వెళ్ళారా? కైలాసగిరిలో నిన్ను గుర్తుపడతారు ఎవరైనా? గుర్తుపట్టినప్పుడు అది 2 years బ్యాక్ వెళ్ళానన్నా, ఇప్పుడు ఇంకా వెళ్ళలేదు. ఈ మధ్యన వెళ్ళలేదు. మన రాముకి వస్తున్నాయంట ప్రపోజల్స్ ఫుల్గా. నువ్వు వెళ్ళట్లేదు, తను వెళ్తున్నాడు కాబట్టి వస్తున్నాయంట. లేదు ముగ్గురు కలిసి వెళ్తామన్నా. 2 years అయిందా మీరు వెళ్ళి వైజాగ్ వెళ్ళి? లేదు ఇప్పుడు రీసెంట్గా వెళ్తాము ఏదైనా పని ఉంటే. అంటే కైలాసగిరి నేను వెళ్ళింది 2 years బ్యాక్. నువ్వు అక్కడే వెళ్ళా? అది ఈ మధ్య వెళ్తుంటాము. ఇప్పుడు నీకు ఈ ఛానల్కి బాగుంది, వీడియోలు బాగా పెడుతున్నారు, రెవెన్యూ మంచిగా వస్తుంది, నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కొద్దిగా పర్లేదు. అంటే ఇంటికి అడగకుండా మన కాళ్ళ మీద మనం నిలబడేమో, ఏదైనా కావాలంటే మనం కొనుక్కోగలుగుతున్నాం అనుకుంటున్నాను. మీ అమ్మ మీ నాన్న ఏమంటున్నారు? మా అమ్మ నాన్న అంటే ఓకే, ఇంట్లో కూడా పర్లేదు అంటున్నారన్న. వాళ్ళు ఏం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం. ఏం పండిస్తున్నారు మీ దాంట్లో? మాకు సామలు, రాగులు, ఇంకా ధాన్యము, రాజముక్కలు, పప్పు దినుసులు అలా పండిస్తుంటారు. ఓకే. నువ్వేమో చాలా సింపుల్గా కట్ చేస్తున్నావు. ఇదే మేమనుకో ఆయిల్ పూసి దానికి గ్లౌజ్లో పెట్టుకుని కట్ చేస్తాం. ఆయిల్ పెడితే తొందరగా వస్తుంటారు కదా, నువ్వు ఆయిల్ లేకుండా కట్ చేస్తున్నావు. అంటే ఆయిల్ వేసి కూడా తీయచ్చు, ఇలా కూడా తీయచ్చు. ఇది ఆయిల్ వేస్తే మళ్ళీ అంటుకుంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే పోద్ది మొత్తం. చాలా సింపుల్గా తీస్తాను. అలవాటు అయిపోయిందండి చిన్న. ఆయిల్ తక్కువ వేస్తారా మీరు? లేదు, ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం. ఓకే. ఆయిల్ మేమైతే ముందేసుకుని కట్ చేస్తాం, మీరు కట్ చేసిన తర్వాత ఆయిల్ వేస్తారు. అవును అంతే, చేతికి ఆయిల్ బాగుంటుంటారు అంతే. ఓకే, సూపర్. వాళ్ళు ఏం అరేంజ్ చేస్తారా? ఏమన్నా వాళ్ళు ఏం అరేంజ్ చేస్తారో తెలియదు కానీ పనిష్మెంట్ బాగుందన్న. మంచిగా ఇక్కడ లోకల్గా పండింది కదా, న్యాచురల్గా పండింది కదా, అదిరిపోయింది అసలు. వెళ్దాం. రాము ఏం అరేంజ్ చేశారు? తప్పకుండా వెళ్దాం. రాము అన్న చెప్పండి. అరేంజ్మెంట్ బాగుంది. థ్యాంక్ యూ అన్న. మీకు మార్నింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మీరు చూసారు కదా మధ్యాహ్నం ఎట్లా వర్షం ఉంది ఫుల్గా. 3 గంటలు ఇంకా ఎగతాటికి వర్షం. సో అందువల్లనే ఈ లైట్లోనే చేయాల్సి పరిస్థితి వస్తుంది అనమాట. కొండ మీదకి వెళ్దామంటే మొత్తం బురద, కొండ మీద బురదే ఎక్కలేమన్నా. సో ఈ బురదలో కానీ ఇంకేంటి రాము, ఎట్లా వచ్చింది నీకు థాట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడం? థాట్ ఎట్లా వచ్చింది నీకు? అట్లా థాట్ అంటే మా ఫ్రెండ్ అన్న అంటే ఫస్ట్ నాకు విశాఖముండ ఈటింగ్ ఛానల్ అని ఒడిషా నుంచి తను చేస్తూ ఉంటాడు అన్న. అదంతా కూడా హిందీలోని ఒడియాలో చేస్తుంటాడు అలా. సో ఆ ఛానల్ని మా ఫ్రెండ్ పరిచయం చేశాడు అనమాట. ఒకసారి చూడు నువ్వు ఇట్లా చేయగలుగుతావు అనేసి పరిచయం చేయించిన తర్వాత అక్కడ నుంచి అనుకున్నాం మనకు కూడా ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో, మన కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, మేము చేసే పండుగలు కానీ మా ఆహార అలవాట్లు కానీ మా డ్రెస్ సెన్స్ కానీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మన ట్రావెల్స్ కాబట్టి చూపిస్తే మంచిగా ఉంటుందని. సో అట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది అనమాట. గణేష్ అంటే ఇందాక చెప్పాడు ఇద్దరు చుట్టాలు కాబట్టి నేను జాయిన్ అయ్యానని చెప్పాడు. మరి రాజు ఎట్లయిన వాళ్ళు ఏంటి ఇందులో? రాజు అంటే మా జూనియర్ అనమాట స్కూల్లోనే. సో అట్లా పరిచయం. తర్వాత ఊర్లోనే అప్పుడప్పుడు వచ్చేవాడిని నేను. సో అట్లా పరిచయం అయ్యి ఇక్కడ ఒక టీమ్గా ఫామ్ అయ్యాం అనమాట. ఈ విధంగా మీరు రాజు ఎట్లా ఉంది రాజు నీకు మనోడితో కలిసి చేయడం? అది ఎట్లా అనిపిస్తుంది నీకు? అసలు నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. ఒక స్కూల్లో కలిసి ఉండేవాళ్ళము, దాని తర్వాత కొద్దిగా విడిపోయిన తర్వాత స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత ఇలా ఊర్లోకి వచ్చిన తర్వాత కొద్ది దూరంగా ఉన్నాం కొన్ని సంవత్సరాల వరకు. తర్వాత మళ్ళీ ఇలా కలుస్తామని అనుకోలేదు. యూట్యూబ్ వల్ల మళ్ళీ మేము ఇద్దరు కలవడం ఇది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైనా మీ ముగ్గురు మధ్యలో గొడవలు వచ్చినాయి? ఎప్పుడైనా ఇది గురించి కంటెంట్ గురించి అట్లా గురించి ఎటువంటి అపార్థాలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఏమి రాలేదు. మెయిన్ కంటెంట్ ఎవరు క్రియేట్ చేస్తారు మీలో? మెయిన్ ఇలా ఇది చేద్దాము, ఇవాళ అక్కడికి వెళ్దాము, రేపు ఇటు వెళ్దాము అని ఎవరు చెప్తుంటారు? మీ ముగ్గురు ఎవరు ఐడియా? ముగ్గురు కలిసి ఏదైనా వీడియో చేద్దామన్నప్పుడు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటాము. ఏ వీడియో చేస్తే బాగుంటుంది, ఈ వీక్లో ఏ వీడియో చేద్దాం మంచి వాటర్ ఫాల్ లేకపోతే ఫుడ్కి సంబంధించింది. సో ఇట్లా ముగ్గురు కలిసి డిసైడ్ చేసిన తర్వాత ఏదైతే బాగుంటుందో అది ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అనమాట. ముగ్గురం కలిసి డిసైడ్ చేసుకుంటాం మేము. రాము అన్న ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నాను అంటే ఒక 100 కామెంట్లు ఉంటే ఒక 98 పాజిటివ్ ఉంటే ఒక 2 నెగిటివ్ ఉంటాయి. అంతే కదా. వీళ్ళు అరకు ట్రైబల్స్ అని స్టార్ట్ చేసి వీళ్ళ జీవన విధానాలు చూపించారు. కానీ వీళ్ళు రాను ఏం చేస్తారంటే ఫాస్ట్గా టీ షర్ట్లు వేసుకుని యాపిల్ ఫోన్లు అవి పట్టుకొని వీళ్ళు ఫాస్ట్గా తిరుగుతున్నారు. వీళ్ళు ఆ సోల్ మిస్ అయింది అంటున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు ఏపిల్ ఫోన్ అంటే అది అట్లా ఆలోచించడం తప్పు అనుకుంటాను నేనంటే. ఎందుకంటే ప్రజెంట్ మాకు అది అవసరం అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు. ఎందుకంటే వీడియో టేకింగ్ అని ఇదంతా కూడా మేము చేసేది ఫోన్లోనే, ఎడిటింగ్ వర్క్స్ అంతా కూడా. సో అందువల్ల మాకు అది అవసరం కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు బట్టల విషయానికి వస్తే మాత్రం అది
మేము చదువుకుంటూ ఉంటాం అన్న, బయటికి వెళ్ళి కాలేజీలో ఇట్లా మేమందరూ కూడా ముగ్గురు కూడా చదువుకుంటాం ప్రెసెంట్. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ మాకు ఇది అవసరం కాబట్టి తప్పదు, ఇంకా అది ఉండాల్సిందే కదా. ఓకే. బయటికి వెళ్ళేటప్పుడు అయితే మనం ఇట్లానే వేసుకోవాలి కదా, తప్పదు. అందుకోసమని. మ్యాక్ కూడా కొనట్టున్నావు? మేక్ లేదని తీసుకోలేదు అంటే లేదు, జస్ట్ సిస్టమ్ తీసుకున్నాం కానీ మేక్ అయితే ఇది కాదు, ఏపీలో ఎట్లా కాదు. ఓకే ఓకే. మరి అది ఏం చేస్తున్నారు? అది ఓన్లీ thumbnail కోసమే వాడుతున్నాం అన్న, అంతే తప్ప ఎడిటింగ్ ఇప్పటి వరకు మేమైతే నేర్చుకోలేదు. కొద్దిగా ట్రై చేస్తున్నాం అట్లా thumbnail కోసం ఫస్ట్ ఇట్లా తీసుకున్నాం. ఇంకోటి అంటే చాలా మంది నీకు ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను ఈ వాట్సాప్లో కూడా చాలా మంది స్పాన్సర్ నీకు అవి స్పాన్సర్ చేస్తాం ఇది స్పాన్సర్ చేస్తాం అన్నది, నువ్వేంటి రెస్పాండ్ అవ్వట్లేదు వద్దంటున్నావంట. ఇది దానికి నో చెప్పడానికి ఇది ఒకటి రీజన్ అన్న. ఇట్లా ప్రమోషన్స్ ఆప్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్కి ఇట్లా ఎందుకు చూపించాలి ఇలాంటివి, సో వాళ్ళకి యూజ్ లేనివి. ఏదైనా యూజ్ అయితే చూపించవచ్చు కానీ సో ఇట్లాంటివి పెట్టి మన వాళ్ళకి ఎందుకు అట్లా చేయాలి, ఏదైనా కూడా ఛానల్ అనేది క్లీన్గా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఇప్పటివరకు ఎలాంటి ఆప్స్ కానీ తర్వాత ప్రమోషన్స్ కూడా చేయలేదని ఇప్పటివరకు. సన్న ఇదైతే మనకు రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా లైట్ తక్కువ ఉంది కాబట్టి ఇంట్లో చేపించేసేద్దాం, ఇది ఇక్కడ చేపించి కూర అయితే రెడీ చేసి గణేష్ని పంపిస్తావా? పంపించాను. గణేష్ వెళ్ళి చేంజ్ చేసండి. ఇప్పుడు అంతేనా లేకపోతే డబ్బులు తక్కువ ఇస్తున్నారని ఏమైనా ఆపుతున్నారు? అదే లేదన్న, మాకు చాలా అమౌంట్ ఇస్తా ఉన్నారు కానీ దాని జోలికి అయితే వెళ్ళే ఆలోచన కూడా మాకు లేదన్న. అంతే. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇప్పుడు ప్రెసెంట్ నాదైతే డిగ్రీ అయిపోయి నేనైతే పీజీకి ట్రై చేస్తున్నాను అన్న. ప్రెసెంట్ ట్రై చేయడం కాదు, పీజీకి వెళ్తున్నాను. ఎక్కడ? శృంగవరపుకోట అని దగ్గర కోటలో వేసుకోవటం. ఏమన్నా ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయా? వచ్చే ఉంటాయి, తక్కువన్నా మరి నల్లా కాదు. అంటే ఇక్కడ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇట్లా నీకు తెలిసి ఉంటుంది ఇట్లాంటి ప్లాట్ఫామ్లో ఎట్లా ఉంటుందని. సో అది కలజోడు పెట్టి మంచి స్మార్ట్గా కదా. ఏదన్నా లెటర్లు ఇచ్చారా వాళ్ళు? ఏమన్నా అమ్మాయిలు ఎట్లా ప్రపోజ్ చేస్తారా? అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఇది లెటర్ ఇచ్చే జనరేషన్ కాదు కదన్న. సో అందరూ కూడా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, సో ఇట్లా ఫేస్బుక్ ఇట్లాంటివి వాడుతుంటారు కాబట్టి ఇట్లాంటివి మన అఫీషియల్ ఛానల్లో పెడతా ఉంటారు. ఒకసారి మీతో మాట్లాడాలి, ఒకసారి మెసేజ్ చేస్తారా ఇట్లా అని. అంటే కాలేజీలో ఏం లేవా అన్న? కాలేజీలో ఏం లేవా? కాలేజీలో అయితే లేవన్న, మనం ఎవరికి ట్రై చేయలేదు, వాళ్ళు మనకు ఎప్పుడు ట్రై పర్లేదు. లేదన్న, కాలేజీలో అయితే ఇట్లాంటివి లేదు ఎప్పుడు లేదు. అసలు ఈ ఆచారం అది ఎట్లా మీకు ఎలా చూపించాలనిపిస్తుంది? ఆచారం అంటే ఒకటేనా, ఇప్పటి వరకు మేము ఇటుకల పండుగ కానీ నేను 6th క్లాస్ 7th క్లాస్లో చదువుకున్నాను అనమాట. ఇటుకల పండుగ అంటే నాకు ఉన్న ఫ్రెండ్స్ చాలామంది అసలు ఇటుకల పండుగ అంటే ఏంటి, అరుగు ప్రాంతాల్లో ఇట్లా చేస్తారంట కదా అడిగారు. సో వీళ్ళకి ఎట్లా చెప్పేది అనుకున్నాను. అప్పుడే నాకు అనిపించింది ఇంకా మనకి ఏదైనా ఇట్లాంటివి చూపిస్తే బాగున్నాయి వీళ్ళకి, మన మాటల్లో చెప్పడం కంటే వీళ్ళకి ఇట్లా చూపిస్తే మంచిగా ఉంటుంది అనుకున్నాను. అట్లాంటి టైంలోనే నాకు యూట్యూబ్ అంటే అప్పటికి తెలియదు. తర్వాత ఇన్స్టాక్ ముండా అని మీకు చెప్పాను కదా, ఆ ఛానల్ చూడడం, అదంతా కూడా విలేజ్ లైఫ్ స్టైల్ ఉంటుంది అక్కడ. సో దాంట్లో భాగంగా ఇట్లా చూపిస్తే బాగుంటుంది కదా ఇటుకల పండుగ అని, ఈ వీడియో ద్వారా చూపిస్తే ఇటుకల పండుగ బాగుంటుందని అట్లా ఆలోచనతో ఇట్లా రాము, ఇప్పుడు నీకు ఇట్లా చెప్పింది నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఇలా యూట్యూబ్ చేద్దామంటే ఎందుకు మనకి అదే వస్తుంది అనుకున్నావు లేకపోతే పర్లేదు చేద్దాం అనుకున్నావు? నాకైతే అలాగేం అనిపించలేదండి. నాకైతే ఇంట్రెస్ట్ ఉండేది ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయాలంటే, కొద్దిగా ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ అలా చెప్పడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సరే అయితే ఏదేమైనా సరే ముందుకెళ్దాం చేద్దాం అనుకుని ఇంకా బాగా వచ్చి చెప్పారు రాము. చెప్పిన తర్వాత ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి ఇలా వీడియోలో అయితే చేద్దాం అనుకుంటున్నాం, మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, నేను ఒక్కనైతే అయితే కష్టం కొద్దిగా బయటికి వెళ్ళి తిరిగి చేయాలి కనుక, సో ఒక టీం వర్క్ చేసుకుందాము అనేసి అన్నారు. సరే అయితే నేనైతే సపోర్ట్ చేస్తాను రా అనేసి అన్నాను. ఓకే. ఖర్చు ఎంత అవుతుంది మీకు ఒక వీడియో వెళ్ళి చేయడానికి? దానికి ఎంత అవుతుంది? వచ్చి ఇన్కమ్కి దానికి సరిపోతుందా? మాకంటే బయట అంటే వాటర్ ఫాల్స్ కానీ లేకుంటే ఏదైనా లొకేషన్లో అంటే మన ఛానల్లో ఒక ఫుడ్డే ఉండదు, ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది, అంటే ట్రైబల్కి సంబంధించి. సో బయట ఇక్కడ అరకులో మెయిన్గా చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఇప్పుడు టూరిస్టులు మన ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లాంటి లొకేషన్ కూడా ఉంది మా ప్రాంతంలో అని చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం మన ఛానల్ ద్వారా. సో అందులో భాగంగానే చాలా నేచర్ కానీ సో ఏదైతే మనం చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయో అవన్నీ కూడా చూపిస్తుంటాం. అట్లాంటి వీడియోస్ కోసం మనం బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా ఖర్చు అయితే అవుతుంటుంది అన్నమాట. మ్యాక్సిమం ఒక 5-6 వేల రూపాయలు ఇట్లా అవుతుంటుంది అన్నమాట అంతే. ఇప్పుడు మనవాడు నీకు ఓకేనా? నువ్వు మిగిలిన పనులు చేసుకుంటూ ఇటు జాయిన్ అవుతున్నావు లేకపోతే మొత్తం ఇటే వస్తున్నావు నువ్వు? లేదన్నా, ఇంట్లో అంటే అమ్మ నాన్నకి కొద్దిగా వ్యవసాయానికి పొలం పనికి సాయం చేస్తూ తోట. చాలా ఎర్లీగా పెళ్లి చేసుకున్నాను కూడా అన్నారు మనకు. అవును, ఎర్లీగానే అయింది. సో అలాగా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇటు వీడియోస్కి అలాగా వెళ్తుంటాను అనమాట. ఓకే. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తుంటారు? డబ్బులు ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తుంటారు? ఇన్వెస్ట్మెంట్ అంటే నా దగ్గర ఉన్నాయంటే నేను పెడతాను, రామ్ దగ్గర ఉంటే రామ్ పెడుతుంటారు, గణేష్ దగ్గర ఉన్నాయంటే గణేష్ పెడుతుంటారు. సో ఆ మంత్లీలో ఏమైనా అమౌంట్ ఏమైనా వచ్చిందంటే ఎవరైతే పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మిగిలిన పంచుకుంటారు మీరు? అలా చేస్తారన్న.
రాము ఎంత వస్తుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది? మాకు చాలా తక్కువన్నా. సో మన ఛానల్లోని ఫస్ట్ ఇట్లా మాకు పేమెంట్ వచ్చినప్పుడు చెప్పాము, అంటే మాకు ఇట్లా ఫస్ట్ పేమెంట్ వచ్చిందని. ఎంత వచ్చింది? సో అప్పుడైతే మాకు 1,40,000 రేంజ్, 1,40,000. సో తర్వాత మాకు యూస్ అంటే మనకు తెలిసిందే యూట్యూబ్ అంటే ఇట్లా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. ఎందుకు తగ్గుతుందంటావు? ఫస్ట్లో పెరిగింది, ఫస్ట్లో బాగా, ఇప్పుడు ఎందుకు తగ్గుతుందంటావు? తగ్గుతుంది అంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే నేను అనుకుంటున్నా యూట్యూబ్లోని మన వాళ్ళు చాలామంది ఇట్లాంటి వీడియోస్ అయితే ఎంత ఇష్టపడరేమో కొద్దిగా. ఇప్పుడు చాలామంది అమెరికాలో, సో ఇట్లా ఆస్ట్రేలియాలో, ఇట్లా వేరే వేరే కంట్రీస్లో వెళ్ళి చేస్తూ ఉంటారు మన వాళ్ళు చాలామంది. సో అట్లాంటి వీడియోస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఫస్ట్లో బాగా ఇంట్రెస్ట్ చూపించారు కదా, ట్రైబల్ కల్చర్ దాని గురించి చూడడం కదా చూపించారు ఫస్ట్లో. ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇంకా వేరే ఏమైనా చూపిద్దాం అనుకుంటున్నావా? చేంజ్ అయితే లేదన్న, తప్పకుండా అది ట్రైబల్ కోసం కాబట్టి ఇది ట్రైబల్ గురించే. ఎవరు చూసినా చూడకపోయినా మన వీడియోస్ ఎట్లా ఉన్నా కూడా, వ్యూస్ ఉన్నా లేకపోయినా కూడా ఫర్దర్గా వచ్చే వీడియోస్లో తప్పకుండా మనం ముందు ఎట్లాంటి ఎఫర్ట్ పెట్టామో ఇప్పుడు అట్లానే పెడతాం. మన ట్రైబల్స్ గురించి వీడియోస్ అయితే వస్తాయి. ఇప్పుడు సబ్స్క్రైబర్ వస్తే వాళ్ళని ఆ కొండ మీద తీసుకెళ్ళి చేస్తాం. అది ఎన్ని రోజులు చేస్తావు అసలు? అది 3 రోజులు పట్టింది అన్న, సుమారుగా దగ్గర 3 రోజులు పట్టింది. ఇంకా 3 రోజులు పట్టింది. ఇప్పుడు రాత్రులు అక్కడ నీకు పాములు లాంటివి లేదు, అవన్నీ జాగ్రత్తలు మేము ముందే తీసుకున్నాం. సో అట్లాంటి ప్రమాదాలు లేని ప్లేస్లోనే మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచడం జరిగింది. ఇవన్నీ ముందే మేము. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు చాలా మంచిగా ఫీల్ అయ్యారు. అండ్ ఇట్లాంటి అట్మాస్ఫియర్లో ఒక రోజు కాదు, ఒక వారం రోజులు ఉన్నా కూడా నిజంగా ఇక్కడ ఉండిపోవాలనిపించింది అని చాలా మంది మంచిగా వచ్చిన ఇద్దరు కూడా మంచిగా ఫీల్ అయ్యారు. నాకు మన రాజు ఒకటి చెప్పాడు, రాము అన్న సాయంత్రం దాకా తిరుగుతాడు ఉంటాడు, అర్ధరాత్రి అయితే మాత్రం నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎక్కడ ఉండదు అంటాడు. అంటే నాకు వేరే ఇంట్లో నిద్ర పట్టదన్న, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేనా? ఫోన్ మాట్లాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది? లేదా, ఫోన్ అంటే వాటికి చాలా దూరంగా ఉంటాను నేను. అంటే వేరే ఇంట్లో నేను నిద్ర పట్టకనే ఇంట్లో నేను పోతాను, ఎంత దూరమైనా. మేబీ మన రాజు గణేష్కి ఎక్కడైనా తీసుకెళ్ళినా కూడా మ్యాక్సిమం ఏదైనా టూర్ పెట్టుకుంటాను తప్ప, లేకుంటే ఎట్లా అని కూడా ఇంటికి తీసుకొచ్చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు ఫైనల్గా నీ డ్రీమ్ ఏంటి, గోల్ ఏం చేద్దామని? అంటే డ్రీమ్ అంటే పెద్ద డ్రీమ్ అంటే లేదన్న. ఇంకా యూట్యూబ్లోనే ఇంకా ఇలాంటి మా ట్రైబల్ సంబంధించి ఇంకా ఇంకొన్ని మా గిరిజనకు సంబంధించిన వీడియోస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, చూపించాలి అని అదే ఆలోచన. అది మరి నీకు? నాకైతే ఇలాగైనా వీడియోస్కి వెళ్తూ మామూలుగా వ్యవసాయం కానీ అవన్నీ చేయాలని ఉంది, అంతే. ఇలాగా అంటే ఇంకేం లేదు, ఇంకా కొన్ని వ్యవసాయం చేయాలంటే. ఇప్పుడు మీకు దారిలో వస్తాను చూస్తాను, మీకు వ్యవసాయం అవి చూస్తాను, కోడి భూములు అవి బాగా చేస్తారు మీ వాళ్ళు. ఏమేమి పండిస్తారు ఇక్కడ? ఇక్కడ ఎక్కువ అంటే రాగులు అన్న, చోళ్ళు ఉంటాయి కదా, అవి ఎక్కువ పండిస్తారు. జొన్నలు, సజ్జలు, ఇవన్నీ ఎక్కువ, గంటెలు, సో ఇవి ఎక్కువ పండిస్తారు అన్నమాట. ఎందుకంటే మాకు ఉండేదన్నీ కూడా ఇట్లా మెత్తడి భూములు కాదు, అంతా కూడా ఇట్లా ఏటవాళ్ళు ప్రాంతాలు ఉంటాయి అన్నమాట, భూములన్నీ కూడా అలాంటివి. సో అట్లాంటి నెలలో పండే పంటలు మాత్రం పండిస్తారు, ఎందుకంటే ఇదంతా కూడా వర్షాధార పంట. అందువల్లనే రాగులు, ఇవి సజ్జలు, జొన్నలు ఇవన్నీ ఎక్కువ పండుతాయి ఆ ప్రాంతాల్లో, అందుకోసమని ఇవి ఎంచుకుంటారు. ఎక్కువ ఏం తింటారు మీరు? ఎక్కువ అంటే రాగులు అన్న, రాగులతోనే వెరైటీస్ చేసుకుంటారు. అన్నం తక్కువ తింటారు, అంబలి కాచుకుంటారు, తర్వాతనేమో రాగి సంగటి చేసుకుంటారు, మేమైతే తోపు అంటాం. సో దీంతోనే చాలా వెరైటీస్ చేస్తారు. అట్లానే పండుగలు వచ్చినప్పుడు కూడా మనకు పిండి వంటల్లో బయట మనకు వెరైటీస్ చేస్తూ ఉంటారు, కానీ మా ప్రాంతంలో అయితే ఆ రాగి పిండితోనే అనేక రకాలు చేస్తారన్నమాట, అనేక రకాల వంటకాలు చేస్తారు మా ప్రాంతంలో. ఇప్పుడు నేను బయట నుంచి వచ్చాను, బయట రాజమండ్రి ఇవన్నీ తిరిగి వచ్చా, వైజాగ్ ఇవన్నీ ఫుల్ ఎండగా ఉంది. అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికేమో క్లైమేట్ మారిపోయింది. ఓకే సార్, మారిపోయింది. అట్లా ఎండ రావట్లేదు, వర్షం వస్తుంది, మళ్ళీ చల్లగా ఉంటుంది, వర్షం వస్తుంది, చల్ల ఇష్టం వచ్చినట్టు మారిపోతుంది క్లైమేట్. ఇక్కడ డైలీ ఇట్లానే ఉంటుందా? ఇట్లానే ఉంటుంది. ఉదయాన్న ఇట్లానే కొద్దిగా మబ్బుగా ఉంటుంది, మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ వస్తుంది, సాయంత్రం అయ్యేసరికి 2-3 దాటిన తర్వాత పెద్ద వర్షం వస్తుంది, మళ్ళీ కామ్గా అయిపోద్ది, ఇట్లా కూల్గా అయిపోద్ది ఇట్లా. ఓకే. ఇప్పుడు నువ్వు వైజాగ్ అది వెళ్తుంటావు కదా, అప్పుడప్పుడు వీడియోలు పెడుతుంటారు వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వెళ్ళినప్పుడు నేను మీ ప్రాంతం గుర్తుపడతారు కదా? గుర్తుపడతారు. నాకంటే రాజుని ఎక్కువ గుర్తుపడతారు. రాజు చూడగానే లాస్ట్ మీరు ఎంత కష్టపడి వీడియో తీసి లాస్ట్కి వచ్చి నవ్వుతాడు. నవ్వుకి ఫ్యాన్స్ బాగున్నారు, చాలా మంది. అట్లానే కాదు, రాజుకి ఎక్కడ వెళ్ళినా కూడా మంచిగా అంటే ముందు గుర్తుపట్టేది రాజునే. తర్వాత నేను ఏదైనా మాట్లాడిన తర్వాత నా మాట గుర్తుపడతారు. అంటే మీరు కూడా యూట్యూబ్లో ఉంటారు కదా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా అని చెప్తారనమాట. కానీ రాజుని ఎక్కువ గుర్తుపడతారు. సూపర్ స్టార్లో ఫీల్ అవుతుంటావా? కాదు, సెలబ్రిటీ అయితే మేము ఎప్పుడు కాము, ఆ మాటకైతే మేము ఎప్పుడు అంగీకరించాము. ఒకటేంటంటే ముందైతే మా పేరు అంటే తెలియదు అన్న, అసలు రామ్ అంటే తెలియదు, అసలు మా ఊరు ఇట్లా దండవాడు అనంతగిరి అని కూడా ఎవరు తెలియదు. సో ఇప్పుడైతే ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళు రామ్ అని తెలుసు, అట్లానే వీళ్ళూరు ఇట్లా అరకులో ఇట్లా అబ్బాయిలు ఉన్నారు, ఇట్లా వీడియో చేస్తుంటారని తెలుసు అనమాట. సో మాకు ఈ ఫేమ్ ఇట్లా దీనికంటే మాకు చాలామంది మంచిగా మాట్లాడిపిస్తారు, అది మాకు చాలా అనమాట. అది డబ్బులు వచ్చే దీంట్లో వచ్చేదానికంటే.
ఇప్పుడు మంచి మంచి విజువల్స్ తీద్దామని చెప్పి డ్రోన్ కొన్నారు. ఆ డ్రోన్తో చాలా కష్టపడుతున్నారంటే మీరు ఏంటది? కష్టపడుతున్నాం అన్న. అది ఇప్పటికీ మాకు సరిగా హ్యాండిల్ చేయడం రాదు. అది నిన్ననే రీసెంట్గానే తీసుకెళ్ళి ఒక కొండ గుద్దించేసాము. ఓకే. సో అట్లానే మన రాజు గణేష్ వెళ్ళి దాన్ని తీయడం కోసం చాలా పాటలు పడ్డారు మొత్తానికి. అట్లానే ఇప్పటికీ సరిగా రావట్లేదు దాన్ని ఆపరేట్ చేయడం, నేర్చుకుంటున్నాం మెల్లమెల్లగా. ఇంకేంటి, ఇంకా ఎక్విప్మెంట్ అయ్యి కొన్ని ఇంకా ప్రొఫెషనల్గా వెళ్దాం అనుకుంటున్నాం లేకపోతే? అంటే ఇప్పుడు వరకు ఏంటంటే మీ సంస్కృతి, ఈ విధానాలు, జీవన విధానం ఎలా ఉన్నాయో ఇవన్నీ చూపిస్తూ వచ్చావు. అవునన్నా. ఇప్పుడైనా బిజినెస్గా కొంచెం అవి వేరే ఏమన్నా చూపిద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు అన్నావు కదా ఈ జనాలు ఇవి చూడడానికి ఇష్టపడట్లేదు, నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి, ఈ ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్ వెళ్ళి వీడియోస్ అవి తీస్తేనే జనాలు చూస్తారేమో అంటున్నావు కదా. అట్లా నీ మైండ్లో వేరే ఎక్కడికైనా వెళ్ళి తీయాలని అని ఉందా? వెళ్ళి తీయాలనే ఆలోచన అయితే ప్రజెంట్ అయితే దాటి వెళ్దామని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే లేదన్న. కానీ ఒకవేళ ఇక్కడ వీడియోస్ ఏమైనా అయిపోయిన తర్వాత అప్పుడు మన సబ్స్క్రైబర్స్ని ఒకసారి అడిగి ఒకవేళ చేయండి అన్న ఇది ఉంటే మాత్రం తప్పకుండా బయటికి వెళ్ళి చేస్తాం. ఇప్పుడు చాలామంది నీ సబ్స్క్రైబర్స్ కొండదర రాజును మీరు కలిసి చేస్తే చూడాలని చాలామంది అనుకుంటున్నారు. ఏమన్నా జరుగుతున్నాయి, ఏమన్నా మాట్లాడుకుంటున్నారు మీరు? ఏమన్నా కాంటాక్ట్లో ఉంటాం అన్న. మన వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మేము కూడా మెసేజ్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. సో మన వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కలిసి ఇట్లా ఒక వీడియో చేద్దాం అనేసి. మేమైతే ఇట్లా వింటర్ వచ్చినప్పుడు ట్రై చేద్దాం, ఎందుకంటే మా ప్రాంతాలన్నీ కూడా అప్పుడు చాలా బాగుంటాయి, గ్రీన్గా బాగుంటాయి అనేసి చెప్పి. ఇప్పుడు వాళ్ళకి నువ్వేమన్నా సపోర్ట్ చేస్తావు? వాళ్ళ ఛానల్ ఫస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు మొన్న అడిగినప్పుడు ఫస్ట్ వీళ్ళే పెట్టారన్న. ఫస్ట్ రామరాజు వీళ్ళ అరకు ట్రైబల్ కల్చర్ అందే ఫస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళ తర్వాత మేము పెట్టాము, వాళ్ళు చూసాను కదా. ఏమన్నా ఇన్పుట్స్ అన్ని ఇస్తుంటా వాళ్ళకి ఏమన్నా? లేదన్న, నేను ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అయితే వాళ్ళకి చేయలేదు. మా నుంచి కనీసం కమ్యూనిటీలో కూడా నేను ఎవరికి పెట్టలేదు. వాళ్ళది కొండదర రాజు కానీ ఎవరికి కూడా మిగతా అయితే పెట్టాం. కానీ నేను పెట్టే లోపు మన వాళ్ళు చాలా సక్సెస్ అయిపోయారు అప్పటికి. సో ఇంత సబ్స్క్రైబర్స్ గెయిన్ అవ్వడం ఇట్లా అయిన వాళ్ళకి మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. జనాలకి తెలిసిపోద్ది వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది, అంటే ఎట్లా కంటెంట్ ఉన్నది. ఇప్పుడు దానిలో నువ్వు కొండ ఎక్కుతుంటావు కదా, కొండకి వీడియోలు అవి చేస్తుంటావు కదా, ఆ వీడియోలో చెప్పి నీకు ఏమన్నా ఈ జంతువులు లాంటివి ఏమైనా కనిపిస్తుంటాయి? జంతువులు అంటే మా ప్రాంతాల్లోనే ఎక్కువ ఇలాంటి తుఫాన్లు కానీ ఇట్లా వచ్చినప్పుడు పొగ మంచులోనే ఎలుగుబండ్లకు తిరుగుతూ ఉంటాయి. ఓకే. తర్వాత రాత్రిపూట ఎక్కువ ఏంటంటే చిన్న చిన్న చిరుతపుళ్ళు ఉంటాయి ఈ మేకల కోసం. చూసావా నువ్వు అట్లా ఏమైనా చూసావా? చూస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి అవన్నీ మాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది వాటి నుంచి. ఓకే. నేను దారిలో వస్తున్నప్పుడు ఆవులు అవి చాలా కనిపించినాయి. మీరు అవి మీరు పెంచుకుంటారా లేకపోతే మీ పశువులు అవి ఏం పెంచుకుంటారు మీరు? మాకైతే వ్యవసాయానికి పెంచుకుంటాం అన్న. మాకు ఎటువంటి ఇట్లా వ్యాపారం కోసమో దేనికోసం కాదు. మాకు ఉన్నటువంటి చిన్న చిన్న ఈ ప్రాంతాల నేలలో ఇట్లా వ్యవసాయం కోసమే ఇట్లా ఆవులు, తర్వాత గేదెలు, బర్రెలు అంటాం కదా, అవి పెంచుకుంటాం అంతే. ఇప్పుడు కొత్తగా వస్తున్న యూట్యూబర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కంటే ఒకటే అన్న, అంటే అన్నీ నిన్నే అడుగుతున్నాను, మనం ఏమంటలేదు, ఎందుకంటే నువ్వే మొత్తం కదా, మొత్తం నడిపించింది. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నా కానీ మొత్తం నువ్వే మెయిన్ కదా. లేదన్న, మనలో ఇద్దరు ముగ్గురు కలిస్తేనే ఇదంతా కూడా వర్క్ అవుతుంది. నా ఒక్కడితో కూడా ఇది వర్క్ అవ్వదు. ఎంత వస్తుంది ఇన్కమ్? ఫస్ట్ బాగా వచ్చింది, తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు ఎట్లా పంచుకుంటున్నారు మీరు? షేరింగ్ ఎట్లా చేసుకుంటున్నారు? అంటే మాకు మంత్లీ అయితే రావట్లేదన్న. 2 monthsకి అట్లా ఒక చెప్పాలి అంటే ఒక 50,000 బిలో ఉంటుంది అనమాట. 2 months 50 వస్తుంది, అట్లా వస్తుంది. ప్రతి మంత్ అయితే మాకు రాదు. ఒక్కొక్కసారి అయితే వస్తుంది, ఒక్కొక్కసారి అయితే రాదనమాట. అంటే డాలర్స్ ఇవన్నీ కంప్లీట్ అవ్వవు కదా, సో దానివల్ల 2 నెలలకి ఒక 50 లోపే, 50 అయితే దాటి మ్యాక్సిమం రాదు. ఫస్ట్ అయితే వచ్చేది అనమాట, 1,00,000 దాటి వచ్చేది. ఇప్పుడైతే అంత లేదు. వచ్చిన దాంట్లోనైతే నేను ఎంత ఒక 10 రూపాయలు తీసుకున్నానంటే రాజు కూడా 10 రూపాయలు వెళ్తుంది, గణేష్ కూడా 10 రూపాయలు వెళ్తుంది అనమాట. సో అట్లా ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా కొంతమంది, మరి వాళ్ళకి వెళ్దాం. మరి మేము ముగ్గురులో వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, చేసిన వాళ్ళకి ఎలాగంటే అవన్నీ మామూలు పంచి వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో అవన్నీ అక్కడ నుండి ఇచ్చేస్తాం. మనం ఇచ్చిన తర్వాత ఎంత మిగిలి ఉంటుందో అంతా కూడా ఇప్పటికి వచ్చి రామ్ అయితే ఏ రోజు కూడాను నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, నాకు ఇంత కావాలి అంత కావాలి ఎప్పుడు అడగలేదు. మేము కూడాను నో చెప్పం కూడాను. సో రామ్ అయితే మాత్రం మా దగ్గర నుంచి ఏది కూడా ఆశించలేదు. వచ్చింది ఇలా వచ్చిందంటే ఇంత వచ్చింది, ఇది మంది అని చూపించి ఐఫోన్ కొన్నాడు కదా, అది వీడియోస్ తీయడం కోసమేనా. మేమే అది కొద్దిగా బాగా ఇవ్వాలనేసి ఆడియన్స్కి. సో మేమైతే తీసుకున్నాం అది. సో వచ్చిన దాంట్లో అయితే సమానంగా పంచుతారు. ఓకే. మరి మన పెళ్ళి ఎప్పుడు చేస్తున్నారు మరి రాముడు? చూస్తున్నాం, ఇంకా పెళ్ళి అవుతే మాత్రం మీకు చెప్తాము. కంపల్సరీగా వస్తాం అందరం, మా వ్యూస్ కూడా చాలా మంది. మీరు రాకపోయినా కూడా లైవ్లోని చూసి ఏర్పాట్లు అయితే చేస్తాం. ఓకే ఓకే. అదే చాలామంది ఏంటంటే ఈ సోలు వదిలేస్తూ ఉంటాం కానీ టెక్నికల్గా ఇక్కడ ఉన్నాయని బాగా చూపిస్తున్నాను. ఏదన్నా మాకు తెలిసిన జ్ఞానంతో మాకు వచ్చిన ఏదో దాంట్లో చూపించగలుగుతున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.